హలో అండి, మష్రూమ్ గ్రేవీని ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. చపాతీలోకి, జీరా రైస్లోకి, కొబ్బరి పాలన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఒక 10 నుంచి 12 వరకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని ఒక పెద్ద టమాటో పండుది నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. మూత పెట్టుకున్నామంటే ఉల్లిపాయ టమాటో చక్కగా మగ్గుతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి దీన్ని చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె, కొంచెం సోంపు 1 స్పూన్ వరకు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఆ తర్వాత 400 గ్రాముల మష్రూమ్లు నీట్గా వాష్ చేసుకొని నిలువుగా కట్ చేసి వేసుకుందాము. వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు వదిలేస్తే మష్రూమ్స్లో బాగా నీరు ఊరుతుంది. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్లు కొన్ని నీళ్లు పోసుకుందాము. నీళ్లు పోసుకొని మూత పెట్టుకుందామండి. మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇట్లా నూనె తేలింది కదా. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకుందాము. ఒక హాఫ్ మినిట్ వరకు మూత పెట్టుకొని ఓపెన్ చేసుకున్నామంటే ఎంతో చక్కని మష్రూమ్ గ్రేవీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.